హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోనసీమ స్టేషన్. ఈ రోజైతే చెన్నై షాపింగ్ మాల్కి వచ్చేసాం షాపింగ్ చేయడానికి. లాస్ట్ టైం అయితే అప్పుడే ఓపెన్ చేశారు కాబట్టి విజిట్ చేయడానికి వెళ్ళాము, అంతగా షాపింగ్ చేయడానికి కుదరలేదు. ఈసారి అయితే పండగ షాపింగ్ కోసం అని వచ్చేసాం అనమాట. లాస్ట్ టైం అయితే రష్ ఎక్కువ ఉండడం వల్ల ఐటమ్స్ అన్నీ చూపించడం పెద్దగా కుదరలేదు. ఈసారి అయితే అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. కానీ పండగ టైంలో షాపింగ్ మాల్కి వెళ్తే ఇది షాపింగ్ మాలా లేకపోతే ఫిష్ మార్కెటా అనిపించేలా ఉంటుంది. నిజంగా అంతమంది ఉంటారు జనాలు. నాకు తెలిసినంత వరకు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా బట్టలు కొంటూనే ఉంటారు, ఇవన్నీ ఏం చేస్తారా బాబు, ఎప్పుడు వేసుకుంటారా అనుకుంటారు. కానీ దాని వెనకాల ఒక పెద్ద రీజనే ఉంది. ఏంటో చెప్పనా, ఎప్పుడైనా ఒక ఫంక్షన్కి మంచి శారీ కట్టుకుని వెళ్ళి అది మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక ఫంక్షన్లో కట్టుకుంటే, అక్క అప్పుడు ఎప్పుడో ఫంక్షన్లో ఇదే చీర కట్టుకున్నావు కదా నువ్వు అని అంటారు. అంతే, వెంటనే మన ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. సో ఇంకా చీర మళ్ళీ ముట్టుకోకూడదని ఫిక్స్ అయిపోతాం. సో రిపీటెడ్గా కట్టుకోకుండా ఉండడానికి ఒకదాని తర్వాత ఒకటి కొంటూనే ఉంటాం, బీరువాలు నింపేస్తూనే ఉంటాం. అండ్ అలాగే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. పట్టు, సెమీ పట్టు, డైలీ వేర్ శారీస్, సిల్క్ శారీస్, షిఫాన్ శారీస్ అండ్ అలాగే మెయిన్గా సాఫ్ట్ బనారస్ శారీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి, బాగున్నాయి. ఉప్పాడ పట్టు శారీస్ కూడా బాగున్నాయండి. ఆడవాళ్ళ షాపింగ్ అనగానే ఆడవారి మాటలకి అర్థాలే వేరే సినిమాల్లో చూపించినట్టుగానే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. ఇంకా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా అక్కడే ఉంటారు. ఇక్కడ చూపిస్తున్నవన్నీ వచ్చేసి ఉప్పాడ పట్టు కలెక్షన్ అనమాట. కలర్స్ కూడా చాలా బాగున్నాయి, కాంబినేషన్స్ వచ్చేసి. నన్ను అడిగితే షాపింగ్ చేయాలనుకుంటే పండగ టైంలో కన్నా నార్మల్ టైంలో వెళ్తే కొంచెం ఫ్రీగా చూసుకోవడానికి అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్ కలెక్షన్ అనమాట. ఇవి వచ్చేసి మనకి లో రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యాయి. కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చి పేస్టల్స్, ఇంకా అలాగే డార్క్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. పాపం పక్కనే ఒక పాప ఏడుస్తుంది, పిల్లలతో షాపింగ్ అంటే చాలా కష్టం కదా. అండ్ అలాగే ఇక్కడ కలంకారీ శారీస్ కూడా కలెక్షన్ అయితే సూపర్ ఉంది, అస్సలు వదలబుద్ధి అవ్వలేదు నాకైతే. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా, ఇంకా డిజైన్స్ కూడా చాలా న్యూగా ఉన్నాయి. పట్టు శారీస్ కలెక్షన్ కూడా బాగుంది. ఇక్కడ చూపిస్తున్న శారీ అయితే 9,000 అన్నారు. బ్రైడ్స్కి అయితే ఇలాంటి కలర్స్ అయితే సూపర్ ఉంటాయి నిజంగా. రెడ్ కలర్ అయితే బ్రైడ్స్కి ఇంకా పర్ఫెక్ట్ అనమాట. ఇంట్లో సూట్ కేసుల నిండా, బీరువాల నిండా, కబోర్డుల నిండా బట్టలు ఉన్నా సరే పండగ అనగానే షాపింగ్ చేయాలి, బట్టలు కొనాలి, ఇదే మా ఫీమేలిజం అండి. వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే సూపర్ ఉన్నాయి, అసలు కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ ఒక చిన్న పాప మమ్మల్ని చూసి నవ్వుతుంది. దగ్గరికి వెళ్ళి ఏం కొనడానికి వచ్చావు అని అడిగితే ప్యాంట్ కొనడానికి వచ్చాను అని భలే క్యూట్గా చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి స్టడ్స్ కలెక్షన్. జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంది. ఇక్కడైతే డిజైన్స్ అన్నీ కూడా చాలా న్యూగా ఉన్నాయి ఇందులో. ఇవన్నీ వచ్చేసి నెక్ సెట్స్ అనమాట, హారాలు ఇంకా లాంగ్ హారాస్. ఇక్కడ నెక్ సెట్స్లో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి వడ్డానాలు, ఇవి కూడా బాగున్నాయి కలెక్షన్ అయితే. అండ్ అలాగే లాంగ్ చైన్స్, బ్లాక్ బీడ్స్, బీడ్ చైన్స్, ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. కానీ ఒక్కటేంటంటే కొంచెం ప్రైజెస్ అయితే జ్యువెలరీ ఐటమ్స్ వచ్చేసేటప్పటికి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ కన్నా బయట తీసుకోవడమే బెటర్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. కానీ కలెక్షన్ అయితే మాత్రం చాలా వరకు చాలా అంటే అన్ని టైప్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే కొత్త కలెక్షన్ ఏమేమి వచ్చిందో అన్నీ ఒకసారి రౌండ్ వేసేయడమే. ఇక్కడ కలెక్షన్ అయితే బాగున్నాయి ఇవన్నీను. ఓన్లీ గోల్డ్ కోటెడ్ జ్యువెలరీయే కాకుండా ఇక్కడ ఏడీ జ్యువెలరీ కూడా ఉంది. అందులో నెక్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఇయర్ రింగ్స్, పాపిడి చైన్స్, ఇంకా వడ్డానాలు కూడా ఉన్నాయి. ఎన్ని చూసినా ఇంకా చూస్తూనే ఉంటాము, తెలుసు కదా. మాకు నచ్చినవి కొనకపోతే ఇంట్లో స్ట్రైక్లే అనమాట. ఆడవాళ్ళకి సంబంధించిన జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా A to Z ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ బీడ్స్ చైన్స్ వచ్చే ఉన్నాయి. ఆ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి, కొంచెం ఏంటంటే కొత్తగా ఉన్నాయన్నమాట. షాపింగ్ అని చెప్పి మొత్తం అంతా తిరిగేసాము. కాలు పిల్లిలాగా అన్నీ కొనేసిన తర్వాత అవి మోసుకెళ్ళడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంటికి వెళ్ళాక నీరసం వచ్చింది. అయినా సరే ఇంటికి వెళ్ళాక కొన్న బట్టలన్నీ చూసుకోవాలి, కంగారు ఆగదు కదా మనకి. ఓకే, మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కోనసీమ స్టేషన్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.